కూడా తీసుకోండి, ఇదంతా గలీజు స్మెల్ స్కూల్ భోజనం జరుగుతా ఉంది. चीट राशि अब 8 को जाना 8 तारीख को 11 तारीख को 2 तारीख को 2 तारीख को ఫరీద్ సాహెబ్ స్ట్రీట్ లో ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ తెలుగు మీడియం మరియు ఉర్దూ మీడియం 2 స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు అక్కడ ఒక 120 నుంచి 150 మంది పిల్లల దాకా చదువుకుంటా ఉన్నారు. అక్కడే శానిటరీ సెక్షన్ కూడా అక్కడే ఉంది. ఈ చెత్త బండ్లు కూడా అక్కడే నివాసం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎన్నో మాట కమిషనర్ గారికి కూడా చెప్పాము, సార్ అక్కడే పిల్లలు ఉన్నారు, ప్లస్ మధ్యాహ్న భోజనం అక్కడే వండుతా ఉంటారు, అక్కడే పిల్లలు తింటా ఉంటారు. ఆ చెత్త బండి మీరు పెట్టడం వల్ల దుర్వాసన వచ్చి పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. మరి ఆ చెత్త బండి ఉండడం వల్ల ఈ కుక్కలు కూడా ఎక్కువగా నివాసం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. దాదాపు ఒక 10 నుంచి 15 కుక్కలు ప్రతిసారి అక్కడే ఉంటా ఉన్నాయి. అక్కడ ఇంటర్వెల్ లో కూడా లేకుంటే స్కూల్ పోయేటప్పుడు ప్రతిసారి చిన్న పిల్లలు అక్కడ ఆడుకునేకపోయినా ప్రతిసారి పిల్లల మీద దాడి చేస్తా ఉన్నాయి. గతంలో ఒక 4-5 నెలల కిందట కూడా ఒక పాపకి దాదాపు ఒక 5-6 కుక్కలు పట్టుకొని పోయి గాయపరిచినారు. దగ్గర 16 కాట్లు పడినాయి. ఇప్పుడే ఒక అర్ధగంట కిందట కాజా అనే స్కూల్ విద్యార్థి ఆడుకుంటా ఉన్న సమయంలో ఒక కుక్క వచ్చి పట్టుకొని లోపల తీసుకుపోయింది. కొంచెం రెప్పపాటు క్షణము లేట్ చేసింటే ఖచ్చితంగా పెద్ద అపాయమే జరిగేది. కమిషనర్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాము, సార్ ఇంకా ఎంతమంది మా ఏరియా నుంచి ఇంకా ఎంతమంది ఇట్లా కుక్క ఘాటికి బలవ్వాలి అంటే అక్కడ స్కూల్ విద్యార్థులు ఎవరో ఒకరు ప్రాణం పోతే తప్ప నుంచి మీరు కళ్ళు తెరవరా? ఎన్నోసార్లు విన్నవించినాము, ఎన్నోసార్లు కమిషనర్లు మారిన ప్రతిసారి కొత్త కమిషనర్ వచ్చిన ప్రతిసారి పాత కమిషనర్లు కూడా ఎన్నోసార్లు విన్నవించినాము. మున్సిపాలిటీకి పోయినాము, కమిషనర్ గారు మా ఏరియాకి వచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పాము, సార్ అక్కడ చెత్త బండులు ఉండేవి అన్ని వేరే దగ్గర షిఫ్ట్ చేయండి, అక్కడ స్కూల్ ఉన్నాయి, అక్కడే మధ్యాహ్న భోజనం ఉన్నాయి, ప్లస్ కుక్కల నుంచి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అని ఎన్నోసార్లు విన్నవించిన కనీసం ఒక్కసారి కూడా ఇట్లా పట్టించుకునే నాదుడికి ఒక మున్సిపాలిటీ శాఖలో ఉన్న ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అది మా దౌర్భాగ్యము. దయచేసి ఇకనైనా కనీసం ఏ ఇంకొక ఇలాంటి పిల్లవాడికి కుక్క కాటికి బలవ్వకుండా దయచేసి ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాము. ఇంకొక విషయము, గతంలో కూడా మా వెంకన్న బావి బ్యాక్ సైడ్ కూడా ఒక పిల్లోడు కూడా సేమ్ ఇలాగే ఒక ప్లక్ష స్కూల్లో వచ్చేది ఒక పిల్లవాడు ఇలాగే అక్కడ ఆడుకుంటా సమయంలో కుక్క కరిచిందని వాళ్ళు చూసుకోకుండా ఉంటే ఒక 3 నెలల వ్యవధిలో ర్యాబిస్ వచ్చి చనిపోవడం కూడా జరిగింది. ఇలాగే ఇది బయటికి వచ్చింది చాలా తక్కువ, బయటికి రాకుండా ఇలా ఎంతో మంది గాయానికి గురవుతున్నారు. దయచేసి ఇకనైనా మీరు మేల్కొల్పి కళ్ళు తెరిచి కనీసం ఇప్పుడైనా అక్కడ ఉన్న ట్రాక్టర్లని వేరే దగ్గర షిఫ్ట్ చేసి అక్కడ మున్సిపల్ స్కూల్లో చదివే పసిపిల్లల్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్, ఫరీద్ సాహెబ్ స్ట్రీట్ ఆదోని, తెలుగుదేశం పార్టీ ఫరీద్ సాహెబ్ స్ట్రీట్ ఆదోని ఇన్ఛార్జ్, ఫరీద్ సాహెబ్ స్ట్రీట్ ఇన్ఛార్జ్.